ఈరోజు టాపిక్ చెత్త సాహిత్యం. సమస్య: అయ్యా, పిల్లలు ఈ మధ్య పాఠ్యపుస్తకాలు కాక వేరే ఏవో పుస్తకాలు చదువుతున్నారు అని గమనించాను. అలాంటి పుస్తకాలు చదివితే వాళ్ళ ఆలోచనలు, మాటలు, చేతలు అసాంఘికమైనవిగా మారతాయని భయం అవుతుంది. అంతర్జాలంలో కూడా అశ్లీల సాహిత్యం అందుబాటులో ఉండడం ఎక్కువయింది. దానితో పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, వింటున్నారు, చదువుతున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. దీన్ని ఎలా నివారించాలో వివరించండి. వివరణ: బాలబాలికలలో వయసు రీత్యా అన్నీ ముందే తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. దానివలన పిల్లలు పక్కదారి పట్టి చెత్త పుస్తకాలు చదివే ప్రమాదం ఎంతైనా ఉంది. దానిని నివారించడం కష్టమే అయినా ప్రయత్నపూర్వకంగా బాగు చేయడం లేక బాగుపడటం అన్నది మన చేతిలోనే ఉంది. ప్రపంచంలో మంచి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో చెత్త పుస్తకాలు కూడా అన్నే ఉన్నాయి. లైంగిక వ్యాసాలు, అసాంఘికమైన కథలు, హింసను ప్రేరేపించేవి మరియు విపరీత పోకడలను నూరిపోసే పుస్తకాలు బయట చాలా విరివిగా లభిస్తున్నాయి అని చెప్పాలి. పిల్లలు వీటికి చాలా సులువుగా ఆకర్షితులవుతున్నారు. ఆ మాటకు వస్తే పెద్దలు ముందుగా వీటి వలలో పడుతున్నారు. పెద్దలా లేక పిల్లలా అనేది ప్రక్కన పెట్టి మన ముందున్న సమస్యను ప్రస్తుతం చర్చించుకుందాం. అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సుకత, తోటి స్నేహితుల ప్రోత్సాహం, ఇక ఇంట బయట ప్రయత్నమే లేకుండా వాళ్లకు గోచరించే అనేక సంఘటనలు, ప్రచార చిత్రాలు, పత్రికలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన, సినిమాలు, టీవీ షోలు, సామాజిక మాధ్యమాల గోల, ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి అత్యంత దారుణమైన కలుషిత ప్రభావాన్ని చిన్నారుల మీద చూపుతున్నాయి. నాకు బాగా గుర్తు, నేను 8వ తరగతి పరీక్షలు రాసి ఇంట్లో ఉన్న సమయంలో మా బంధువుల కొడుకు నాకంటే 1 సంవత్సరం చిన్నోడు. ఒకసారి నన్ను తీసుకొని వాళ్ళ ఇంటి మేడ మీదికి తీసుకొని వెళ్ళాడు. ఒక మూలగా పెట్టిన బండల క్రింద చెయ్యి పెట్టి కొన్ని పుస్తకాలు బయటికి తీశాడు. అవన్నీ కూడా చిన్న చిన్న నవలలు, డిటెక్టివ్ పుస్తకాలు, జానపద కథల పుస్తకాలు. 1 కాదు 2 కాదు, సుమారు 20-30 పుస్తకాలు బయటికి తీశాడు. నిజానికి అప్పటిదాకా నాకు అలాంటివి మరీ అరచేతిలో పట్టేంత పుస్తకాలు ఉంటాయని కూడా తెలీదు. వాడి అలవాట్లలో మార్పు వలన ఇంట్లో డబ్బులు దొంగిలించి బజార్లో ఇలాంటి పుస్తకాలు కొని తెచ్చుకున్నవి ఈ పుస్తకాలు చదివేవాడని అర్థమైంది. వాడేమో అదేదో నిధి దొరికినట్లుగా అమాయకంగా ఇస్తున్నట్టు నాకు కూడా కొన్ని పుస్తకాలను కానుకగా ఇచ్చాడు. పైగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పాడు. అవేమిటో కూడా తెలుసుకోకుండా ఆయాచితంగా వచ్చాయని వాటిని చదవడం మొదలుపెట్టాను. అది కూడా ఇంట్లో ఎవ్వరూ చూడకుండా. కొన్నాళ్లకు ఈ పుస్తకాలు చదవడం వ్యసనం అయిపోయింది. ఇక సుమారు కొన్నేళ్ల పాటుగా ఆ చెత్త పుస్తకాలు చదువుతూ నా పై చదువును నిర్లక్ష్యం చేసే స్థాయికి వెళ్ళిపోయాను. చేసేది తప్పని తెలిసినా ఆ చెత్త సాహిత్యాన్ని చదవకుండా ఉండాలని అనుకోలేదు. క్లాస్ పుస్తకాలలో ఇలాంటి పాకెట్ బుక్స్ పెట్టుకొని మేడ మీదకి వెళ్ళి పైకి వెళ్లే మెట్ల మీద కూర్చొని చివరికి మరుగుదొడ్లో కూర్చొని చదివిన రోజులు ఉన్నాయి. అంతేకాదు, అలా పుస్తకాలతో మొదలైన ప్రయాణం నన్ను చెడు స్నేహితులకు దగ్గర చేసింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సినిమాలకు వెళ్లడం, డబ్బు లేకపోతే సినిమా హాల్స్ గోడలు దూకి లోపలికి వెళ్లడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఆ తరువాత శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడే బాలా వికాస్ తరగతులకు వెళ్ళినప్పుడు అప్పటిదాకా నేను నా సమయాన్ని ఎలా ఈ చెత్త సాహిత్యం చదువుతూ గడిపానో తెలిసింది. నా మనసును, బుద్ధిని వికసింపచేసే అద్భుతమైన పాఠాలు అక్కడ నేర్చుకోవడం మొదలయ్యింది. జీవితంలో నైతికత ఎంత ప్రధానమో అక్కడ తెలియవచ్చింది. చాలా నిదానంగా ఆ వ్యసనం నుండి బయటపడ్డాను, బాగుపడ్డాను. ఆ తరువాత కాలంలో ఈ వ్యసనం ద్వారా అలవాటైన చదవడం అన్న ఒక మంచి లక్షణం నాతో ఎన్నో వందల మంచి పుస్తకాలు చదివించేలా చేసింది.
చెత్త సాహిత్యంతో మొదలైన నా ప్రస్థానం ఈరోజు కొన్ని వేల పుస్తకాలను చదివించడమే కాక నా సొంతంగా ఒక 3000 పుస్తకాలను సేకరించి పెట్టుకునే విధంగా తీర్చిదిద్దుకున్నాను. చుట్టూరా నాతో ఉన్న మంచి స్నేహితులతో సరిసమానంగా చదువుకోకపోయినా నా శక్తి మేర చదివి జీవితంలో బీఎస్సీ, ఎల్ఎల్బి, ఎఫ్సిఎస్ చేయగలిగాను. చివరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మా ఇంట్లో ఉన్న 30 మంది కజిన్స్లోకి 3 డిగ్రీలు చేయగలిగింది నేనొక్కడే అని అర్థమయ్యింది. ఇక ఎవరైతే ఇలాంటి వ్యసనాలను నాకు పరిచయం చేశాడో అతడు మాత్రం చదువు పూర్తి చెయ్యలేక, జీవితంలో స్థిరపడలేక, పెళ్ళై భార్యాపిల్లలతో అతి భారంగా బ్రతుకు బండి నెట్టుకొస్తున్నాడు. పిల్లలు, ఒక్క విషయం గమనించండి. జీవితంలో చెత్త సాహిత్యం జోలికి మీరు వెళితే మన జీవితమంతా చెత్తగా మారిపోతుంది. అందుకే బాబాగారు పిల్లలకు చెప్పిన విషయం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. బాలబాలికలు అందరూ కూడా 3 విషయాలకు అతి దూరంగా ఉండాలి. ప్రధానంగా విద్యార్థులు ఈ విషయాలను దరికి చేర్చక జీవించగలిగితే వారి జీవితం విశేషంగా మారుతుంది. పిల్లలెవరైనా చెత్త సాహిత్యము, టీవీ, మూవీ, అంతర్జాలం మరియు రాజకీయాలకు దూరంగా ఉండాలి అని బాబావారు చెప్పారు. ఇది సుమారు 30 ఏళ్ల క్రితం అనుకుంటాను. వారు చెప్తున్న సమయంలో ఆ సభలో నేను కూడా విన్నాను. అప్పటి నుండి ఎంతో ప్రయత్నం చేత వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేశాను. సూచనలు: పిల్లలకు మంచి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఇళ్లల్లో, పాఠశాలలో, గ్రంథాలయాల్లో మంచి పుస్తకాలని అందుబాటులో ఉంచాలి. తీరిక చేసుకొని ఆ పుస్తకాలను తీసి వాటిలో కొన్ని అంశాలను పిల్లలకు చదివి వినిపించి చక్కగా ఆ అంశాన్ని పిల్లలతో కలిసి చర్చించి వాళ్లకు ఆసక్తిని కలిగేలా చేయాలి. పుస్తకాల ద్వారా గొప్ప వాళ్ళ గురించి, మంచి వాళ్ళ గురించి తెలియజేయాలి. మంచి చెడును కూడా ఉదాహరణలతో చెప్పాలి. సాంకేతికతను పిల్లల జీవితాభివృద్ధికి ఎలా వాడుకోవచ్చో చెప్పాలి. పిల్లల ముందు మనం చెత్త సాహిత్యాలు చదవడం మానుకోవాలి. విజ్ఞానం మరియు సాహిత్యం వంటి అంశాల్లో కొత్త విషయాలను ఎలా తెలుసుకోవాలో తెలియచేయాలి. చెత్త పుస్తకాలు చదువుతున్న విషయాన్ని మీరు గమనించినట్టయితే వాళ్లను కోపంతో దూషించకుండా ప్రేమతో, ఓపికతో అలాంటి పుస్తకాల వలన కలిగే నష్టాన్ని వివరించాలి. చెత్త పుస్తకాలు చదివితే కలిగే దుష్ప్రభావం గురించి వాళ్లకు తెలియచేయాలి. సలహాలు: ఓ చెత్త పుస్తకం లేక చెత్త సాహిత్యం వల్ల ప్రభావితం అయి ఉన్మాదులుగా, తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా మారి వారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి, చివరకు ప్రపంచానికి హాని కలిగించే వాళ్ళని ఈ మధ్య మనం చాలామందిని చూస్తున్నాం కదా. అదేవిధంగా మంచి పుస్తకాలు చదివి ప్రేరణ పొంది ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో సాధించిన వాళ్ళని కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు ఏ కోవకు చెందిన వాళ్ళవ్వాలి అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి. పిల్లలు, మీకు నిజంగా ఏ సమస్య అయినా వచ్చి దానికి సమాధానం ఎక్కడా దొరకనప్పుడు మీరు పుస్తకాలని అనుసరించాలి అనుకుంటే మంచి పుస్తకాలు తీసుకొని సమాధానం వెతకవచ్చు. ఉదాహరణకి భగవద్గీతనే తీసుకుంటే ఒక మనిషికి ఏ వయసులో అయినా, ఏ కాలంలో అయినా, ఎటువంటి సమస్యకైనా సమాధానమిచ్చే అద్భుతమైన గ్రంథం అది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎంతోమంది మేధావులు మరియు నిపుణులు చెప్పిన మాట. ఒకవేళ మీకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి మతానికి సంబంధించిన పుస్తకాలు చదివే ఆసక్తి లేకపోతే మీరు ఏ భాషలో అయినా, ఏ దేశంలో అయినా వెతికితే ఎంతోమంది గొప్ప కవులు, రచయితలు మంచి పుస్తకాలను రాశారు. మనిషిని ప్రేరేపించడానికి, మంచి దారిలో పెట్టడానికి ఆ పుస్తకాలను ఏమైనా సరే మీరు చదువుకొని అనుసరించవచ్చు. ప్రేరణ మంత్రం: ఏ గుడ్ బుక్ కెన్ మేక్ యూ వైల్, బ్యాడ్ వన్ కెన్ బ్రేక్ యూ. స్ఫూర్తి:
అరుణిమా సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం ఎవరెస్టును అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయ స్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆమె తన 25వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆ అమ్మాయి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు స్వామి వివేకానంద కాల్ టు ది నేషన్ అన్న పుస్తకం చదివి తన జీవితాన్ని పునఃప్రారంభించుకుంది. తదాదిగా పర్వతారోహణం చేసి యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచింది. భారత ప్రభుత్వం ఆ అమ్మాయికి పద్మశ్రీ బిరుదు ఇచ్చి గౌరవించింది. పిల్లలు మంచి పుస్తకాలు చదివినప్పుడు అచేతనంగా పడుకున్న వాళ్ళు కూడా లేచి పరిగెత్తే ఉత్సాహం వస్తుంది. చెత్త పుస్తకాలు చదివితే బాగున్నవాడు కూడా అచేతనమై మానసిక రోగిగా మారి అసాంఘిక ప్రవర్తనతో జీవితాన్ని నాశనం చేసుకుంటాడు.